హాయ్ నమస్తే. నేను మీ కబుర్తేజ్ ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఈరోజు వచ్చే స్టోరీ చదువుకున్నోడే మనిషిని తిన్నాడు. స్టోరీ ఉండదు మామూలు. ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు రౌడీస్ ఫెలో ఇంట్రొడ్యూస్లో ఈ రకంగా తీసుకుంటారు. మరి వాళ్ళను విడిచిపెట్టాలి, విడదీయాలని ఎవరికి రాదా? చూస్తూ వెళ్తారు తప్ప ఎవరు వాళ్ళను విడిపించడానికి ట్రై చేయరు. ఏంటి ఈ మనసులో అంత ఉద్వేగం? వాళ్ళంటే వీళ్ళకి పడదా, వీళ్ళంటే వాళ్ళకి పడదా? వాయువు సరే, అందరూ అలా ఉంటారా? మరి ఇప్పుడు ఒక ఉదాహరణ వెళ్తుంటే ఒక అమ్మాయి సిక్ ఎంటర్ అవుతుంది సార్. వాళ్ళని విడిపించడానికి శత విధాలు ప్రయత్నం చేస్తుంది. రౌడీలు కొట్టుకుంటూ ఏంట్రా ఇది, మమ్మల్ని విడిపించడానికి ఇంతలాగా అల్లాడుతుంది. వాళ్ళు ఆలోచించుకుంటూ ఈమెను తప్పుకు వడ్లు ఎంత చెప్పినాను, మిమ్మల్ని విడుకోవడానికి నేను వెళ్ళండి అంటూ ఈమెయిల్. ఈరోజు వాడవి నేను తెలుసుకోవాలంటూ వీళ్ళు. సో అలా బాగుపడ జరుగుతుంది. ఈ తోకట్లో అమ్మాయి కొంచెం భయపడుతూ ఇద్దరు సరే ఈరోజు ఇంతటితో ఆగి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళాక వాళ్ళిద్దరు ఈరోజు మిస్ అయిపోయిందిరా నా కొడుకు, ఊతురదా ఇలా డూచిపోతగిలిందే ఒకటి. మరొకటి బాబా మంచి క్యాచ్ అయిన టైంలో మిస్ అయిపోయింది. ఈ అడుగుతో కానీ భలే వచ్చిందిరా బాబు. ఈరోజు తాడుపడి తిరుగుతేవాడు. ఇందులో వాళ్ళకింది రౌడీ అన్న అసలు యువతదా, అసలు దాని వేసేది తెలుపులా అసలు వింటున్నతను నిజమే, అది వాడి మనిషా ఇంకేవాడి మనిషా, అసలు దాని సంగతి ఏం తెలియాలా? సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మరో రోజు అసలు ఎవరు ఈ అమ్మాయి కలవడానికి వస్తాడు. ముందు ఒక అతను నన్ను కలుస్తాడు. ఎందుకు, ఎవరు నువ్వు? మమ్మల్ని ఆపడానికి అంతగా ట్రై చేసి లేడమ్మడు వివిధ తోప అమ్మాయి నవ్వుతుందంటే లే, దీని సమాధానం నవ్వుడే కదండి. ఇక అర్థమైపోయింది ఆవిడ అంటే. మరో రౌడీ ఏంది ఆపడానికి కారణం ఏంది? ఎవరు నువ్వు? మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఎవరైనా పంపిస్తూ వచ్చావా? అసలు ఏంది కథ? ఇవన్నీ చూసుకున్నా వేస్తుంది. అట్టినవిదా పదండి ఇక్కడ ఎక్కువ కావద్దు, వెళ్ళిపోతారు. సో అది నవ్విందంటే డిఫరెంట్ ఉంటుంది. దాన్ని వేసేయాలా ఎట్టా సరే మంచిగా నింపేసుకున్నారు వీళ్ళు. ఒకరోజు ఆమెకు స్కెచ్ చేస్తారు. స్కెచ్లో మామూలుగా ఉండదు. అమ్మాయి అడ్డంగా అయిపోవాల్సిందే ఎక్స్. మరి ఆమెకు వీళ్ళు ఎలా ప్లాన్ వేస్తారు? కళ్ళ తడి పెట్టిస్తుంది వీళ్ళు ఆమె చంపే విధానం. ఆడావిడి హంగామా వాళ్ళు చెప్తున్న అబ్బబ్బబ్బా ఫలాని ఇరులోకి వస్తుంటున్నదే, సింగిల్గా దొరికిపోతుంది, దొరికాక ఉంటుంది సార్ మనకి. ఒకటి దెబ్బ అయిపోతుంది. ఇంకోడు దెబ్బ ఎంత మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది లేదా. వాళ్ళ ఇంట్లోకి రావడం
జస్ట్ తిరుగుతుందంతే, అటాక్ చెప్తుంటే భయంకరం, మనకు సానుభూతి వస్తుంది. కానీ అక్కడ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇది చంపడం, ఆమెను హత్య ప్రయత్నం, జస్ట్ మిస్. మరి మిస్ అయిన తర్వాత అసలు ఆమె ఏరా బతికి బయటపడ్డ తర్వాత వీళ్ళని ఇలా మారుస్తుంది. అసలు నేనెవరు, మిమ్మల్ని కారణం ఏంటి, స్టోరీ ఉంటుంది ఆమె తుఫాన్. ఈ అమ్మాయి కోసం వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటారా, స్కెచ్లు వేసుకుంటారా, అసలు స్టోరీ ఏ రేంజ్లో వెళ్తుంది. చదువుకున్నోడే మనిషిని దాన్ని, మరి వీళ్ళెవరు తగ్గిన కొద్ది స్టోరీ గుట్టలు బయటకు వచ్చేస్తుంది అంతే. సో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ కబురు తీస్తాను. బాయ్ వెంకటేష్.